200 ఏళ్ల నాటి చారిత్రక ఆలయం అది. ఇన్నాళ్ళు మరుగున ఉన్న ఆ ఆలయం ప్రభాస్ కల్కి సినిమాతో వెలుగులోకి వచ్చింది. చరిత్ర మరుగున పడిన అనేక ఆలయాలు తవ్వకాలలో బయటపడుతూ గత వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అలాంటి ఆలయం ఒకటి ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. వెండితెర సినిమాలో తెరకెక్కి ప్రపంచ స్థాయిలో వెలుగులోకి వచ్చిన ఈ ఆలయం సుమారు 200 సంవత్సరాల పురాతనమైనదిగా పురావస్తు శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ ఆలయ ప్రస్తావన రెబల్ స్టార్ ప్రభాస్ తాజా సినిమా కల్కిలో కనిపించింది. ఈ చారిత్రక ఆలయం ఎక్కడ ఉందో జీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకుందాం. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో చేజర్ల మండలంలో పేర్లపాడు అనే గ్రామంలోని నాగేశ్వర ఆలయం పాడుబడిన ఈ గుడి దగ్గర ఉన్నాం. అయితే ఈ గుడి మొత్తం ఇసుక తెన్నెల్లో పూడిపోయి ఉంది. ఈ గుడి ఆలయ చరిత్ర ఏందనేది గుడి లోపల ఉండే విశిష్టత కూడా మనం ఇప్పుడు ఎట్లా మొత్తం చూసుకున్నా కూడా గుడి లోపల శిథిలావస్థకు చేరుకుంది. అయితే దాదాపు 200 ఏళ్ల క్రితం ఈ గుడి దీన్ని పరశురాముడు అనే ఋషి ఇక్కడ ఈ గుడిని నిర్మించినట్టు కూడా చరిత్రకారులు చెప్తున్నారు. అలాగే పురావస్తు శాఖ కూడా ఈ గుడి 1850 నాటి కిందదే అని చెప్పి కూడా వాళ్ళు కూడా తేల్చి చెప్తున్నారు. అయితే 1850 సంవత్సరం నెల్లూరు జిల్లాలో వరదలు రావడంతో ఈ గుడి కూడా మొత్తం ఇసుక తెన్నెలతో మొత్తం మునిగిపోయింది. అయితే ఇక్కడ ఉండే ప్రజలు కూడా ఈ ప్రాంతాన్ని వదిలి పెన్నా నది తీరంలో కూడా దూరంగా వెళ్ళి నివాసం ఉంటున్నారు. అయితే దాదాపు 200 ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ గుడి మొత్తం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఈ విజువల్స్లో కూడా మొత్తం చూసుకున్నా కూడా గుడి మొత్తం చూస్తున్న ఇసుకతో కప్పబడి ఉంది. అయితే పెద్ద ఇసుక తెన్నెల్లో మధ్యలో గుడి మొత్తం పూడిపోయి ఉంది. ఎక్కడ చూసినా శిథిలావస్థకి చేరి ఉంది. కల్కి సినిమాలో ప్రభాస్ నటించిన కల్కి సినిమా 2898 AD అనే సినిమాలో కూడా ఈ గుడి గురించి అమితాబ్ బచ్చన్ మొత్తం దీన్ని కూడా మొత్తం చూపిస్తుంటారు. 2020లో ఈ గుడి కూడా నెల్లూరు జిల్లాలో బయటపడింది. మొత్తం ఇసుక సంబంధించి అయితే మొత్తం తవ్వుతూ ఉండగా ఈ గుడి బయట పడడం, దీన్ని ఇక్కడ ఉండే ఇసుకను కూడా ఎక్కడ తవ్వనీయకుండా కూడా అధికారులు కూడా మొత్తం దీనికి ఒక రక్షణ వలయంలాగా ఇక్కడ ఇసుకని నిషేధించారు తవ్వడం కూడా. ఎటు చూసినా కూడా గుడి మాత్రం మొత్తం ఇసుకతో కప్పబడి ఉంది. గుడి దాదాపు ఇంకా కింద భూగర్భంలోకి దాదాపు 20 అడుగుల లోపలకైతే గుడి ఉంది. భారతదేశంలోనే కాక తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి అనేక రహస్య ఆలయాలు కానీ స్వయంభూ ఆలయాలు కూడా మరిన్ని కొన్ని ఆలయాలు కూడా ఎంతో చరిత్ర కలిగిన ఆలయాలు, ప్రసిద్ధి చెందిన ఆలయాలు కూడా వరదల్లో కానీ మొత్తం మూసుకుపోయి ఉన్నాయి. వీటిలో వరదలతో నిండిపోయి ఆ మట్టి తిన్నెలతో కూడా పూడిపోయి ఉన్నాయి. అయితే ఈ ఇసుక తవ్వకాల్లో కానీ ఒక్కోటిగా బయటపడుతున్నాయి. అయితే చరిత్రకి ఇవి సజీవ సాక్ష్యంగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ విగ్రహాలు కూడా కొన్ని మొత్తం ఈ గుడి సంబంధించింది అయితే దాదాపు 3-4 ఎకరాల్లో అయితే ఈ గుడి ప్రాంగణం మొత్తం ఉందని కూడా చెబుతున్నారు. అయితే మనకి ఈ మట్టిలో ఇసుకలో కూడుకుపోయి ఉన్న గుడి ప్రాకారం అయితే బాగా స్పష్టంగా కనపడుతుంది మనకి. ఈ ప్రాకారానికి దూరంలో అంటే దాదాపుగా 1/2 కిలోమీటర్ల దూరంలో కూడా ఇంకా విగ్రహాలు కూడా ఉన్నాయి. అయితే అట్లాగే నాగేశ్వర ఆలయానికి సంబంధించి కానీ శివుడి విగ్రహం కానీ అలాగే అమ్మవారి విగ్రహంతో పాటు మిగతా విగ్రహాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఈ ఆలయానికి ఎంతో ప్రసిద్ధి చెందిందని చెప్పవచ్చు. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ కల్కి సినిమాలో చూపించిన విధంగానే గుడికి సంబంధించిన ఆనవాళ్ళు అయితే చుట్టూ సేమ్ ఇలాగే ఆ కల్కి సినిమా షూటింగ్ అప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఆ ప్రభాస్కి సంబంధించిన యూనిట్ కానీ ఇక్కడ షూట్ చేసినట్టు కూడా ఇక్కడ స్థానికులు సంబంధించిన వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఆ జేసీబీతో తవ్వడంతో ఈ గుడికి సంబంధించినవి కూడా మొత్తం రాళ్ళకి సంబంధించిన కానీ అన్నీ ఒక్కోటిగా పెచ్చులు ఊడిపోయి ఉన్నాయి. అయితే ఆ గుడికి పైభాగం ఉండే ప్రాకారం అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే గుడి ఇంకా లోపలికైతే ఉంది. మొత్తం చూసుకున్నా కూడా గుడి చుట్టూ ఉన్న ఆ ప్రాకారాలు అప్పటిలో సిమెంట్ కట్టడంతో చేసిన ఈ కట్టడం అనేది ఎంత స్ట్రాంగ్గా ఉందని చెప్పవచ్చు. అయితే ఇది సున్నం
సిమెంట్కి సంబంధించిన సున్నము, పాత కట్టుబడి సంబంధించిన కట్టడాలతోనే ఈ గుడి మొత్తం నిర్మితమైంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ గుడి ఎక్కడుంది అని అనుకుంటున్న వీళ్ళు కూడా, ప్రేక్షకులు కూడా ఇప్పుడు గతంలో అంటే షూటింగ్ సమయంలో కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్ చేసుకుని వెళ్ళారు. అయితే ఇంకా ఈ గుడికి మాత్రం ప్రతి సోమవారం అయితే మాత్రం చుట్టుపక్కల నుంచే కాకుండా వాళ్ళు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ సోమవారం వచ్చి ఆ గుడి లోపల ఉన్న ఆలయాల లోపల ఉన్న విగ్రహాన్ని కూడా దర్శించుకొని వెళ్తుంటారు. అయితే గుడి మొత్తం చూసుకున్నా కూడా 3 నుంచి 4 ఎకరాల్లో మొత్తం ప్రాకారం మొత్తం ఉంది. అయితే ఇది అంతా కూడా పెన్నా వరద 1850 అంటే దాదాపుగా 200 ఏళ్ళకు పైగా వరద ముంపుతోనే ఇసుకతో కప్పబడిపోయింది గుడి మొత్తం. అయితే ఒక చరిత్రకి సజీవ సాక్ష్యం అనే చెప్పవచ్చు. ఈ సజీవ సాక్ష్యమే మనం ఇప్పుడు నాగేశ్వరాలయం అనేది మొత్తం దీన్ని పురావస్తు శాఖ సంబంధించి కానీ ఇటు మైన్స్ అధికారులు కానీ ఎవరు ఇక్కడ ఇసుకను మాత్రం తవ్వనీయకుండా మాత్రం ఒక రక్షణ వలయంలాగా మొత్తం రక్షణ ఏర్పాటు చేశారు. దాదాపుగా 2020 నుంచి 2024 ఈ 4 ఏళ్ళ నుంచి మాత్రం ఇక్కడ మాత్రం ఇసుకను మాత్రం తరలించేందుకు నిషేధించారని చెప్పవచ్చు. మొత్తం చూసుకున్నా కూడా మనం కల్కి సినిమాలో ఏ విధంగా అయితే నాగేశ్వరాలయం ఉందో అక్కడ చూపించిన విధంగానే నెల్లూరు జిల్లాలో సంబంధించి అయితే ఆత్మకూరుకు సంబంధించిన నియోజకవర్గం చేజర్ల మండలం పెరమాళ్ళ మాడు గ్రామం అయితే మాత్రం మనం స్పష్టంగా ఈ గుడిని అయితే చూడవచ్చు. ఈ గుడికి సంబంధించింది అయితే ఆనవాళ్ళు కూడా మొత్తం సజీవ సాక్ష్యం కూడా ఇప్పుడు కూడా నిలబడి ఉన్నాయి. అయితే అమ్మవారి విగ్రహం కూడా అక్కడ అట్లాగే సిమెంటుతో మొత్తం ఉన్నా కూడా సున్నంతో కలిసి కట్టిన ఇటుకరాయితో ఉన్న ఈ గుడి కూడా దాదాపు కింద నుంచి చూసుకుంటే ఈ గుడి మనం పై స్థాయి ఉన్నాం, ఎందుకంటే ఇసుకతో కప్పబడింది కాబట్టి మనం పైనుంచి చూడవచ్చు. అయితే ఈ గుడిని మొత్తం ఇసుక మొత్తం క్లియర్ చేస్తే దాదాపుగా 30 నుంచి 45 అడుగులు హైట్ ఉంటుందని కూడా అంచనా వేస్తారు. అయితే అప్పట్లో పరశురాము అనే ఋషి మాత్రం నిర్మాణం చేశారని మాత్రం సజీవ సాక్ష్యంగా ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళు కూడా అంచనా వేస్తున్నారు. అధికారులు కూడా ఏదేమైనా కూడా కల్కి సినిమాతోనే ఒక నాగేశ్వరాలయం అనేది నెల్లూరు జిల్లా అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ సినిమాతో తెరకెక్కిందని చెప్పవచ్చు. ఇది కోవిడ్లో వచ్చిందన్న బయటికి. ఇది మేము చూసినప్పుడు కోవిడ్లో దాదాపు 3 years అవుతుంది. దీన్ని పరశురాముడు అంట కట్టించింది. ఆయనకి ఏదో శాపం వచ్చి ఇలా పెన్నా తీరం మొత్తం ఇలా చేశాడంట, కట్టించాడంట. అందులో ఇది ఒకటన్న అంటే ఇక్కడ ఇసుక మైనింగ్ జరుగుతున్నప్పుడు గోపురం వచ్చిందంట బయటికి. గోపురం వచ్చినప్పుడు ఈ విలేజ్ వాళ్ళు ఇంకా కలిసి ఇంకా తోపిచ్చారు మొత్తం. ఇంకా దానివల్ల బయటకు కలికిలో ఉందన్న, అది కొంచెం గర్వకారణం అయింది మాకు. దానికోసం చూడడానికి మళ్ళీ వచ్చాం. అప్పుడు వచ్చాం, మళ్ళీ ఇంకా రాలేదు. ఇంకా నిన్నే సినిమాకి వెళ్ళి చూసి మళ్ళీ వచ్చాం. ఇప్పుడు సేమ్ ఇదే అన్న, సూపర్గా ఉంది అసలు. మూవీలోకి ఇంకా బాగా అనిపించింది, కొంచెం గర్వకారంగా ఉండింది. అది మన నెల్లూరు, అది మా ఊరు అనిపించి మాకు కొంచెం బాగుండింది. ఇది మా అమ్మమ్మ వాళ్ళ నాన్న అప్పటి నుంచి ఉందంట. ఇది మాకు మా అమ్మమ్మ చెప్పారు. అప్పట్లో ఇది ఇసుక తుఫాన్ల వల్ల బూడిపోయింది అంటున్నారు. ఇందులో లింగం చూస్తుంటేనేమో ఎవరు అప్పటి కాలం దొంగలు లేపేశారంట. మళ్ళీ ఇంకొక లింగం పెట్టారంట ఇక్కడ. అయినా కూడా అదిగానే దొంగలించేశారంట ఇసుక తుఫాన్ మునిగిపోయిన తర్వాత. ఇది కోవిడ్ లేదంటే ఇక్కడంతా చెట్లు లేనప్పుడు ఏంటంటే ఇసుక మైనింగ్ చేస్తుండే వాళ్ళు, ల్యాండ్ వేసుకునేసి. ల్యాండింగ్ తీస్తున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ పైన గోపురం బయటపడింది. ఇంకా అయితే ఈ ల్యాండ్కి ఏం చేశాడంటే మొత్తం బయట తెరిపించాడు. ఇంకా అలాగా చేయించారన్న. ఇది నిన్న షాక్ ఏంటంటే మా ఊరు నుంచి ఒక సినిమా తీశారు, పాన్ ఇండియా సినిమా తీశారు. మాకు అంత గర్వకారణంగా ఉంది. ఈ నాగేశ్వరాలయంలో తవ్వకాలు అయితే మొత్తం బయటపడడంతో అందులో ఉన్న విగ్రహాలు కూడా కొన్ని అయితే మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. అయితే మొత్తం ఈ విగ్రహాలు కూడా వీరభద్రుడు అనే విగ్రహం కూడా మొదటి విగ్రహం ఉంది. తర్వాత అలాగే అమ్మవారిది, అలాగే చూసుకుంటే సొగం విగ్రహం ఉన్న, అలాగే చూసుకున్న ఒక విగ్రహం ఉంది. మరో విగ్రహానికైతే మొండెంతో ఉన్న విగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ మొత్తం చూసుకున్నా కూడా విగ్రహాలు బయటపడ్డాయి. అయితే ఈ తవ్వకాల్లో ఆ గుడిలో ఉన్న విగ్రహాలు, గుడికి సంబంధించి పక్కన ఆనవాళ్ళుగా ఉన్న విగ్రహాలు అయితే బయటపడ్డాయి. ఈ బయటపడిన విగ్రహాలను కూడా ఇక్కడుండే గ్రామస్తులు కూడా వీటి విగ్రహాలను కూడా ఇక్కడే పెట్టి మొత్తము వీటిని ఎవరు తరలించకుండా కూడా వాళ్ళు ఎప్పటికప్పటికి పర్యవేక్షిస్తున్నారు. అలాగే చూసుకున్నా కూడా
పురావస్తు శాఖ అధికారులు కూడా ఇక్కడ తవ్వకాలు ఎవరు జరపకుండా కూడా, అలాగే ఇసుకను కూడా ఇక్కడ నుంచి తరలించకుండా కూడా నిషేధించారు. అయితే గత 4 సంవత్సరాల నుంచి మాత్రం ఇక్కడ ఇసుక ఎంత కుప్పలు తెప్పలుగా ఉన్న తిన్నెలుగా రూపంలో పెద్ద పెద్ద రూపంలో ఎత్తుగా ఉన్న ఇసుకను కూడా తరలించకుండా అలాగే వదిలేశారు. ఎందుకంటే ఈ గుడి కూడా 2020లో మొత్తం ఈ తవ్వకాల్లో బయటపడడంతో, ఇసుక రీచ్ తవ్వకాల్లో బయటపడడంతో ట్రాక్టర్లు కూడా ఇక్కడికి రాకుండా అయితే ఇక్కడ అధికారులు కూడా సమాయత్తమయ్యారు, తగు చర్యలు తీసుకున్నారు. ఇది ఇక్కడ తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో మల్లికార్జున్, జీ తెలుగు న్యూస్.